హాయ్ అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టేస్టీ ఐస్ క్రీమ్ రెసిపీని చేసుకోబోతున్నానండి. ఈ ఐస్ క్రీమ్ని మీ ఇంట్లోనే టేస్టీగా, సాఫ్టీగా, ఎలాంటి క్రీమ్ వాడకుండా సూపర్ టేస్టీతో బయట కొనుక్కునే ఐస్ క్రీమ్కి ఎన్నో రెట్లు మేలని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చేసుకునే ఐస్ క్రీమ్లో ఏమేమి వేస్తామో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇందులో ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని వాడుతున్నాను. మిల్క్ బ్రెడ్ మీ దగ్గర లేకపోతే నార్మల్ బ్రెడ్ని కూడా వాడుకోవచ్చు. ఒక 7 జీడి పలుకుల్ని, 10 బాదం పప్పుల్ని, 1/2 కప్పు వరకు పంచదారని మంచిగా ఇవన్నీ మెత్తగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొంచెం కొంచెంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఇలా తీసుకున్న వీటిని మొత్తంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి క్రీమీగా వచ్చిందో. ఇలా గ్రైండ్ చేసిన దీనిని ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. గ్లాస్ కంటైనర్ లేకపోతే నార్మల్ స్టీల్ గిన్నెలోకైనా తీసుకోవచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకొని గార్నిష్ కోసం తీసుకుంటున్నాను. ఈ ఫ్రిడ్జ్లో 6-7 గంటలు ఇలా పెట్టేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే మాత్రం చూపిస్తున్నాను, చూడండి. చూసారు కదా, ఐస్ క్రీమ్ చక్కగా ఫామ్ అయ్యింది. కొంచెం కొంచెంగా తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నా పర్వాలేదు. తెలియని వాళ్ళు ఎవరైనా బ్రెడ్తో చేశారు అంటే నమ్మరు, అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన మంచి ఐస్ క్రీమ్ రెసిపీ. సో మీకు అయితే ఈ ఐస్ క్రీమ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ట్రై చేశాక కామెంట్ రూపంలో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.